హలో నమస్తే అండి. నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజండి రేర్ ఫ్రూట్ మనకు దొరకనిది ఫ్రూట్ అంటారంట. దీన్ని వెజిటేబుల్ కూడా అనొచ్చు. దీని పేరు జుకినీ. ఇది మన ప్రాంతంలో పండదు, వేరే ప్రాంతాల్లో పండుతుంది. దీన్ని మనం సలాడ్స్లో వాడుకోవచ్చు, కూరగాయలాగా మనం వండుకోవడానికి యూజ్ అవుతుంది. పిజ్జా అలాంటి వాటిల్లో కూడా దీన్ని యూస్ చేస్తారంట. బాగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి దీన్ని యూస్ చేస్తారంట. ఊబకాయం అంటారు చూడండి, అలాంటి వాళ్ళు యూస్ చేస్తారంట. సన్నగా అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుందంట. ఇది కుకుంబర్ అంటే దోసకాయ జాతికి చెందినది. ఇది రేర్గా మన ప్రాంతాలలో దొరుకుతుంది. ఇంకా మా రాయలసీమలో అయితే అసలు నేను పుట్టి బుద్ధిరిగినప్పటి నుండి ఒక్కసారి కూడా నేను ఈ కాయని నేను చూడలేదు, ఈ వెజిటేబుల్ని. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ బెంగళూరులో చూశాను. ఇంకా చెప్పాలంటే మోండా మార్కెట్లో సెకండ్రాబాద్లో కూడా చూశాను. ఇది ఎన్నోసార్లు నేను సీడ్స్ తెచ్చుకొని వేసుకోవాలని అనుకున్నాను, కానీ నాకు కొంచెం సమయం అనుకూలం కుదరలేదు. అందుకని నేను తెచ్చుకోలేకపోయాను. మొన్న నేను మా అమ్మ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సెకండ్రాబాద్లో మోండా మార్కెట్ వెళ్ళినాను. అప్పుడు వేరే వేరే వెజిటేబుల్స్ అన్నీ కొనుక్కొచ్చుకున్నాను అక్కడ నుండి. బ్రోకలీ, రెడ్ క్యాబేజీ ఇట్లాంటివి మనకి దొరకనిటివి, రేరు ఉండేటివి తెచ్చుకున్నాను. అప్పుడు ఇది ఇదేనండి, ఏమని చెప్పాలి దీన్ని, జుకినీ. ఈ ఈ వెజిటేబుల్ అన్నీ పండిపోయి ఇంకా యూజ్ కాకుండా ఉండేలాగా ఒక సైడ్ వేసేసింది ఒక అమ్మే ఆమె. ఏమ్మా అది కూడా అమ్ముతున్నారా, ఉన్నాయా కొనుక్కోవడానికి అంటే, లేదమ్మా ఇది కొంచెము బాగా ఎక్కువగా పండిపోయింది, ఇంక ఇది మామూలుగా అంటే ఒక గంపలోనే పెట్టింది వీటిని, మాకు అమ్ముతారా అన్నట్లు అడిగితే, లేదు ఎక్కువ పండిపోయింది, ఇలాంటివి మామూలు మీలాంటి వాళ్ళు తీసుకోరు, ఇవి హోటల్స్కి వేస్తాము అని చెప్పింది. ఇలాంటివి ఒక 10-12 ఉన్నాయి అన్నమాట. ఇలాగ అయిపోయినవి అన్నమాట. అంటే ఇలా మామూలుగా ఫ్రెష్గా ఉంటే మనం తీసుకుంటాం, కానీ ఇలాగ అయిపోతే తీసుకోము కదా. ఇవి అవునా, మరి ఎందుకు అమ్మకపోతే ఎందుకు పెట్టుకున్నాం అంటే, హోటల్స్ వాళ్ళు తీసుకుంటారనింది. దీనిలలో ఏమైనా షీడ్స్ ఉన్నాయేమో మనం కలెక్ట్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో నేను వేరే వెజిటేబుల్స్ అన్నీ అక్కడ కొనుక్కున్నప్పుడు, ఒకటి మాకు ఇస్తారా, ఒకవేళ విత్తనాలు ఉంటే మేము మొక్క వేసుకుంటామంటే, అమ్మ తీసుకోమ్మా అని చెప్పి ఒకటి ఇచ్చింది. ఆమె దగ్గర నుండి తీసుకొని వచ్చాను. దీని పేరు జుకినీ అంటారంట. నేనైతే ఇప్పుడు వరకు ఎప్పుడూ కొనలేదు, ఎప్పుడు చూడలేదు. దీంట్లో షీడ్స్ ఉంటాయో లేదో కూడా నాకు తెలియదు. నాకైతే ఈ మొక్క వేసుకోవాలని ఇష్టమైతే ఉంది. అందుకని నేను ఇప్పుడు ఈ షీడ్స్ కలెక్ట్ చేస్తున్నాను. చూద్దామండి, ఉంటే మనకి యూజ్ అవుతుంది. ఒకవేళ లేతదే పాడైపోయి ఉంటే కింద మనకు షీడ్స్ రావు. ఒకవేళ షీడ్స్ 1-2 ఉన్నా కూడా మనకు చక్కగా మొక్క వేసుకోవడానికి వీలవుతుంది అన్న ఉద్దేశంతో నేను అడిగి తీసుకొచ్చాను. చూద్దామండి, ఏమో ఆశ అయితే ఉంది, విత్తనాలు దొరుకుతాయి అన్న ఉద్దేశంతో తెచ్చాను. ఇది లేతదే పండిపోయినట్టుందండి. విత్తనాలు అయితే ఒకటి కూడా నాకు కనబడట్లేదు. దీంట్లో విత్తనాలు ఉంటాయో లేదో కూడా నాకు తెలియదు. కొన్ని మొక్కలకి విత్తనాలు ఉన్నా కూడా విత్తనాలతో వేయరు కదండి, దొండపాదు అలాంటివి. అలాగే ఒకవేళ ఉన్నాయి కానీ విత్తనాలు చాలా లేతగా ఉన్నాయి, నేను కలెక్ట్ చేయడానికి కూడా కాదు. ఇదిగోండి ఇలాగ ఉన్నాయి. కొంచెం బాగా ముదిరింటే ఇంకా బాగుండేది. నాకు ముదిరినది దొరకలేదు, లేత దొరికింది అనుకుంటా. ఏమోనండి, ట్రై చేస్తాను. ఒకవేళ సీడ్స్ దొరికితే మటుకు ఖచ్చితంగా మొక్కలు వేసుకోవచ్చు. విత్తనాలు అయితే లేవు, చాలా లేతది ఇది జుకినీ. ఇదిగోండి, విత్తనాలు చాలా చిన్నగా ఉన్నాయి. ఇవైతే ముదరాల, బాగా ముదిరితే కానీ మనం చెట్లు వేసుకొని పనికిరావు. విత్తనాలు అయితే ఒక్కటి కూడా మనకి ఈ జుకినీ వల్ల యూజ్ లేదు. మొత్తానికి వెజిటేబుల్ అయితే నేను మీకు కూడా పరిచయం చేయాలనుకున్నాను. విత్తనాలు దొరికితే లక్ అనుకున్నాను, కానీ విత్తనాలు ఉండవని కూడా ఆమె నాకు చెప్పలేదు. విత్తనాలు ఉన్నాయి కానీ ముదరలేదు. మనకైతే ఇది నో యూస్. అందుకే దీన్ని మనం కంపోస్ట్లో వేసేసుకుందాం. ఇది ఎంతైతే మెత్తగా అయిపోయింది, కానీ చూడండి ఇక్కడ వెజిటేబుల్ గట్టిగా ఉంది. అంటే ఇలాగ ఉంటుంది అనుకుంటా. దోసకాయ జాతికి చెందింది. విత్తనాలు కూడా ఒకవేళ ఉన్నా కూడా ముదరలేదు, అవి
ఎలాగున్నాయంటే దోస విత్తనాల్లాగే ఉన్నాయి, సేమ్ చిన్నగా ఉన్నాయి. ఏం పర్లేదులేండి, ఇప్పుడు కాకుండా మనం నిదానంగా కొని వేసుకుందాం. చూశారు కదండి, జుకినీ ఫ్రూట్ వెజిటేబుల్ని నేనైతే ఆశతో తెచ్చుకున్నాను, కానీ షీడ్స్ ముదరలేదు కాబట్టి నేను వేసుకోలేకపోతున్నాను. ఇంకా దాన్ని కంపోస్ట్లో వేసేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. విత్తనాలు కొనైనా మరోసారి నేను ఆ ప్లాంట్ వేస్తాను, అప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.